అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 24th August షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. 12 years ago, Rekha's age was 2/5 of her sister's age. The ratio of Rekha and her sister's present ages is 3:4. What is sum of the present ages? సో 12 years ago రేఖాస్ ఏజ్ తన సిస్టర్ ఏజ్ కి 2/5 టైమ్స్ ఉంటుంది. అయితే రేషియో ఆఫ్ ప్రెసెంట్ రేఖా అండ్ వాళ్ళ సిస్టర్ ఏజ్ రేషియోస్ 3:4 అయితే సమ్ ఆఫ్ ఏజెస్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ప్రెసెంట్ ఏజ్ రేషియోస్ ఎలా ఉన్నాయి, రేఖా అండ్ వాళ్ళ సిస్టర్ ది 3:4 కదా. సో 3:4 రేషియోలో ఉంది. ప్రెసెంట్ నుంచి 12 years బిఫోర్ రేఖా ఏజ్ 2/5 టైమ్స్ ఆఫ్ సిస్టర్ అన్నారు. అంటే రేఖా ఏజ్ 2 అయితే వాళ్ళ సిస్టర్ ఏజ్ 5 అయితే అనమాట. ఇక్కడ మనకి ఏజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి కదా. సో ఫస్ట్ 5 యూనిట్స్ లో నుంచి 2 యూనిట్స్ మైనస్ చేస్తే ఇక్కడ మనకి 3 వస్తుంది. అండ్ ఇక్కడ 3 యూనిట్స్ లో నుంచి 4 యూనిట్స్ మైనస్ చేస్తే 1 వస్తుంది. ఈ ఏజ్ గ్యాప్ ని కాన్స్టెంట్ గా చేయడం కోసం ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ఈ ప్రెసెంట్ ఏజ్ ని ఇంటూ 3 చేద్దాం. సో అప్పుడు అంటే ఈ 3 ఉంది కదా, ఈ 3ని ఇక్కడ మల్టిప్లై చేసాం అనమాట. 1 ఎలానో మల్టిప్లై చేస్తే 2 and 5 వచ్చింది కాబట్టి నౌ 3 into 3 అంటే 9. సో ఇక్కడ 9. నెక్స్ట్ 3 into 4 అంటే 12. సో ఇప్పుడు రేఖా ఏజ్ 12 years బిఫోర్ 2 యూనిట్స్ ఉంటే ప్రెసెంట్ 9 యూనిట్స్ ఉంటుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 2 నుంచి 9 కి ఇంక్రీజ్ అవడానికి 7 ఇంక్రీజ్ అయింది కదా. సో ఈ 7 యూనిట్స్ అనేది ఎన్ని ఇయర్స్ కి ఇంక్రీజ్ అయింది, మనకి 12 years కి ఇంక్రీజ్ అయింది. ఓకేనా. సో 7 యూనిట్స్ 12 years కి ఇంక్రీజ్ అవుతుంటాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ వాళ్ళిద్దరు ఏజెస్ అన్నారు. ప్రెసెంట్ సమ్ ఏమైంది, ఇప్పుడు ప్రెసెంట్ అనేది ఇది కదా. సో సమ్ చేస్తే 12 + 9 అంటే 21 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 7 1s is 7, 7 3s is 21 కదా. సో ఇక్కడ 1 యూనిట్ 12 years ని రిప్రజెంట్ చేస్తుంటే 3 యూనిట్స్ ఏమైంది, 3 into 12 దట్ ఈస్ 36 years అయితే అనమాట. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a batsman scores the following runs in the last innings. If the average score is 43, find his score in the 4th innings. సో ఇక్కడ బ్యాట్స్మెన్ అతను లాస్ట్ ఇన్నింగ్స్ లో ఇంత స్కోర్ చేశారు. అయితే యావరేజ్ స్కోర్ 43 వస్తుంటే ఈ 4th innings దగ్గర అతనికి ఎంత స్కోర్ ఇచ్చిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఏం చేయాలి, సమ్ తీసుకోవాలి. సమ్ డివైడెడ్ బై ఎన్ని ఇన్నింగ్స్, 5 innings. సో సమ్ డివైడెడ్ బై 5 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్ ఇక్కడ క్వశ్చన్ లో 43 అని ఇచ్చారు. సో ఫస్ట్ సమ్ చూద్దాము. 92 + 53 అంటే 145. సో ఇక్కడ 3 ఉంది కదా, 3 + 2 అంటే 5 అయింది. 9 + 5 అంటే 14. సో 145 + 35. సో దట్ ఈస్ 180. నౌ 180 + 27 అంటే 207. సో 207 ఇక్కడ x ఉంది కాబట్టి ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ఈ 5 ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై కదా. సో 5 into 3 అంటే 15, 5 into 4 అంటే 20, +1 అంటే 21. నౌ x ఈజ్ ఈక్వల్ టు 215 లో నుంచి మనము 207 ని మైనస్ చేయాలి. సో 215 - 207 అంటే x వాల్యూ ఎంత అయింది, ఇక్కడ మనకి 8 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the following chart shows the sale of company A during different years from 2014 to 2019. Study the chart and answer the question asked. During which year the sales were less than the average sales of all 6 years. సో ఇక్కడ మనకు ఒక చార్ట్ ఇచ్చారు. అందులో కంపెనీ ఏ అనేది డిఫరెంట్ ఇయర్స్ లో 2014 నుంచి 2019 దాకా ఏ ఇయర్ లో ఎంతెంత సేల్ చేసిందో ఆ డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారంటే యావరేజ్ సేల్ కన్నా ఏ ఇయర్ లో లెస్ ఉందో ఆ డేటాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ యావరేజ్ సేల్ చూడాలి కదా. యావరేజ్ సేల్ అంటే సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇక్కడ సమ్ చూద్దాం. 2014 లో 2.6 సేల్ చేసింది. అంటే ఇక్కడ క్రోర్స్ అని ఇచ్చారు, బట్ మనం 2.6 తీసుకుందాం. 2.6 + 1.2 అంటే 3.8. 3.8 + 5.5 అంటే 9.3. సో 9.3 ప్లస్ ఇక్కడ 4.2 అని ఉంది కదా. సో 4.2 చేస్తే 13.5. నౌ 13.5 + 6.3. సో ఇది 6.3. 19.8. 19.8 + 5.4 దట్ ఈస్ 25.2. సో 25.2 అనేది సమ్ వచ్చింది. సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ 1 2 3 4 5 6 ఇయర్స్. సో డివైడెడ్ బై 6 1s, 6 4s is 24, క్యారీ 1, 6 2s is 12. సో ఇక్కడ మనకి యావరేజ్ సేల్ అనేది 4.2 వచ్చింది. 4.2 కన్నా ఏ ఇయర్ లో మనకి లెస్ ఉంది, ఇక్కడ 2.6 వచ్చిందా.
అండ్ ఇక్కడ 1.2, ఈ రెండు 4.2 కన్నా లెస్. నెక్స్ట్ 5.5 అండ్ ఈ 4.2 అనేది లెస్ లేదు, ఈక్వల్ గా ఉంది కాబట్టి కౌంట్ చేయకూడదు. నెక్స్ట్ 6.3, 5.4. సో ఓన్లీ 2014 అండ్ 15 లోనే మనకి సేల్ అనేది యావరేజ్ కన్నా లెస్ వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అయితే. నెక్స్ట్ ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు. సో ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షనల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే 12:24 ఈస్ ప్రపోర్షనల్ టు 45:x అనమాట. సో మిడిల్ టర్మ్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్. 12 into x ఈజ్ ఈక్వల్ టు 24 into 45. సో 12 ones 12 2s ఈజ్ 24. 45 into 2 అంటే x వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 90 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the simple interest received on a sum in 12 years is equal to 3/5 of the principal. Find the annual rate of the interest. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 12 ఇయర్స్ లో 3/5 టైమ్స్ ఉంటుంది ప్రిన్సిపల్ కి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదా, SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, 3 టైమ్స్ ఉంటుంది ప్రిన్సిపల్ కి. సో SI 3 అయితే ప్రిన్సిపల్ వచ్చేసి 5 యూనిట్స్ ఇంటూ ఎన్ని ఇయర్స్ కి 12 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో డివైడెడ్ బై 100. నౌ ఇక్కడ 3 ones 3 4s is 12, 4 ones 4 25s is 100, 5 ones 5 5s is 25. సో ఈ 5 ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై అయింది కదా, అప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత వస్తుంది, 5% వస్తుంది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఇఫ్ మీన్ ఆఫ్ ద డేటా ఈజ్ 21 దెన్ ఫైండ్ మోడ్ ఆఫ్ దిస్ డేటా. సో మీన్ అనేది 21 అయితే మోడ్ అనేది ఎంత అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మీన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం, బికాస్ ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్స్ కావాలి కదా, అప్పుడే మనం మోడ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి మీన్ చూద్దాము. మీన్ అంటే సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఫస్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ 11 + 17 అంటే 28, 28 + 19 అంటే 47. సో 47 ప్లస్ x + 1 యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. నెక్స్ట్ 3x ఉంది, 3x ప్లస్ 2x - 4 ప్లస్ x + 5 హోల్ డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 టర్మ్స్ ఉన్నాయి. 7 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ఎంత ఇచ్చారు, 21. నౌ 47 + 1 అంటే 48, 48 - 4 44, 44 లో 5 యాడ్ చేస్తే 49 కదా. సో 49 అగైన్ 1x + 3x అంటే 4x, 4x + 2x అంటే 6x, 6x + x అంటే 7x కదా. సో 7x ఈజ్ ఈక్వల్ టు ఈ 7 ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై కదా. సో 7 × 21. ఈ సైడ్ కూడా మనం 7 ని కామన్ తీయొచ్చు, అవునా. సో 7 కామన్ తీద్దాం. తీస్తే అప్పుడు 7 7s is 49 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 7 × 21. సో ఈ 7 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు 7 లో ఎంత యాడ్ చేస్తే మనకి 21 వస్తుంది. 7 14 యాడ్ చేస్తే మనకి 21 వచ్చింది కదా. సో అప్పుడు x వాల్యూ ఏమైంది, x ఈజ్ ఈక్వల్ టు 14. లేదా ఈ 7 ఈ సైడ్ వెళ్తే మైనస్ అయిపోయింది, 21 - 7 అన్నా కానీ 14. సో ఇక్కడ మనకి x వాల్యూ 14 అని వస్తుంది. కానీ మనకు కావాల్సింది x వాల్యూ కాదు, మనల్ని అడుగుతుంది మోడ్ అనేది ఎంత అని. సో ఇప్పుడు ఈ x టర్మ్స్ లో పుట్ చేద్దాం x వాల్యూ. ఫస్ట్ x + 1 అని ఉంది. x + 1 అంటే 14 + 1. అప్పుడు ఏమైంది, 14 + 1 అంటే 15. సో ఈ టర్మ్ మనకి ఇక్కడ 15 వస్తుంది. నెక్స్ట్ 3x, 14 × 3 అంటే ఎంత, 14 × 3 is 42. నెక్స్ట్ ఇక్కడ 2x - 4, 14 × 2 అంటే 28, 28 లో 4 మైనస్ చేస్తే 24. నా 14 + 5 అంటే 19. సో ఇక్కడ చూడండి ఏ టర్మ్ అనేది మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఫస్ట్ 17 చూస్తే 17 ఓన్లీ 1 టైం ఉంది. 15 కూడా ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. 11 కూడా 1 టైమే రిపీట్ అయింది. 19 చూస్తే 19 ఇక్కడ ఒకసారి ఆల్రెడీ వచ్చింది అండ్ మళ్ళీ మనం ఇక్కడ ఎక్స్ టర్మ్ లో ఫైండ్ చేసినప్పుడు వచ్చింది. సో అందుకని మనకి మోడ్ అనేది 19 అయింది. 19 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్. సో ఇక్కడ ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. జస్ట్ మనం ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఫస్ట్ టర్మ్ ఇది, సెకండ్ టర్మ్ ఇది అండ్ థర్డ్ టర్మ్ ఇది కదా. ఇందులో మనకి ఫస్ట్ బేసెస్ రాసుకోండి. 2 ఉంది, తర్వాత 2 × 3 ఉంది, నెక్స్ట్ 3 తర్వాత 5 ఉంది కదా, అండ్ 5 తర్వాత ఇంకేముంది 7 ఉంది. సో ఏ బేసెస్ మనకి ఇక్కడ ఉంది. ఇందులో 2 కి హైయెస్ట్ పవర్ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 3 అనేది హైయెస్ట్ కాబట్టి 2 × 3. నెక్స్ట్ 3 కి హైయెస్ట్ పవర్ ఇక్కడ ఉంది 3³
నెక్స్ట్ 5 కి హైయెస్ట్ పవర్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్. నెక్స్ట్ 7 కి హైయెస్ట్ పవర్ 2 కదా, సో ఇక్కడ 2. ఇది మనకి ఎల్సిఎం అయింది. ఈ వాల్యూ చూడండి ఎక్కడ ఉంది ఏ ఆప్షన్ లో. ఫస్ట్ 2 క్యూబ్ 3 క్యూబ్ రావాలి. ఇక్కడ 2 క్యూబ్ 3 పవర్ 4, ఇక్కడ 2 క్యూబ్ 3 స్క్వేర్, 2 క్యూబ్ 3 స్క్వేర్. సో ఇక్కడ 2 క్యూబ్ 3 క్యూబ్ 5 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఆన్సర్ అయింది. నెక్స్ట్, if a by b is equal to 4 by 3 and 3a plus 2b is 24, then find the value of a. సో ఇక్కడ a by b వాల్యూ 4 by 3 అని ఇచ్చారు. సో a by b is equal to 4x and 3x అని చెప్పి తీసుకుందాం. అయితే ఇక్కడ 3a plus 2b is equal to 24 అన్నారు. సో a వాల్యూ 4x, b వాల్యూ 3x అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే 3 times of 4x plus 2 times of 3x is equal to 24. Now 4 into 3 అంటే 12, 2 into 3 అంటే 6, 6 plus 12 అంటే 18 కదా. సో 18 of x is equal to 24. 6 3s is 18, 6 4s is 24. సో ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 by 3 వచ్చింది. మనల్ని అడుగుతుంది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. a వాల్యూ అనేది ఎంత అని. సో a అంటే ఎంత 4x కదా. సో 4 into 4 by 3 దట్ ఈస్ 4 into 4 అంటే 16. సో 16 by 3 is our answer. ఆప్షన్ D. నెక్స్ట్, the sum of the roots of the equation. సో ఇక్కడ sum of the roots ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈ ఈక్వేషన్ కి. we know that sum of the roots alpha plus beta is equal to minus b by a. సో ఇక్కడ a అంటే ఈ ఈక్వేషన్ లో 5, ఓకేనా. నౌ b అంటే మైనస్ ఆఫ్ 11, c వచ్చేసి 6. సో ఇక్కడ b అండ్ a వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్రెడీ మైనస్ ఉంది కదా. సో అగైన్ మైనస్ వస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది. సో ప్లస్ 11 డివైడెడ్ బై ఇక్కడ a వాల్యూ 5. సో 11 by 5 అనేది మనకి ఆన్సర్ అయింది. ఆప్షన్ డి. నెక్స్ట్, if 1 plus root 3 and 1 minus root 3 are the roots of a quadratic equation, then find that quadratic equation. then find that, so repeat అయింది, then find that quadratic equation అని చెప్పి మనల్ని అడిగారు అనమాట. సో we know that standard form of quadratic equation ఏంది, x square minus alpha plus beta sum of the roots into x plus product of the roots is equal to 0. అవునా. సో ఫస్ట్ మనకి రూట్స్ ఏమి ఇచ్చారు, ఆల్ఫా ఏమో 1 plus root 3 అన్నారు, బీటా వచ్చేసి 1 minus root 3. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఎంత అని. సో ఆల్ఫా అంటే 1 plus root 3 ప్లస్ బీటా అంటే 1 minus root 3. సో ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత వచ్చింది, 1 plus 1 అంటే 2 వచ్చింది, ఓకేనా. నౌ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంత అని. సో ఫస్ట్ ఆల్ఫా అంటే 1 plus root 3 కదా, ఇంటూ 1 minus root 3. సో a plus b ఇంటూ a minus b ఏమైంది, a స్క్వేర్ మైనస్ ఆఫ్ b స్క్వేర్. సో స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 minus 3 ఏమైంది, -2. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ మనకి -2 వచ్చింది. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 కదా. సో 2x ఇక్కడ మనకి -2 వచ్చింది. సో -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x -2 కదా, +2 ఉంది. సో -2 ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్ whose side measures 6 cm. సో ఇక్కడ మనకి రెగ్యులర్ హెక్సాగాన్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ హెక్సాగాన్ ఇలా ఉంటది కదా, దిస్ ఈస్ హెక్సాగాన్, అవునా. ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్ లో మనం డివైడ్ చేస్తే ఈ హెక్సాగాన్ ని ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి మనకి, 1 2 3 4 5 6 పార్ట్స్ వస్తున్నాయి. అండ్ ఈచ్ పార్ట్ అనేది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కి ఈక్వల్ గా ఉండిద్ది అనమాట. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఈస్ √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ 6 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 6 చేయాలి, ఓకే. నౌ ఏరియా సైడ్ మెజర్స్ అన్నారు. సో ఒక్క సైడ్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ అన్నారు. సో అప్పుడు ఏ వాల్యూ ఏమైంది, 6 అయింది. నౌ 2 2s is 4, 2 3s is 6, 3 ఇంటూ √3 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 36 డివైడెడ్ బై 2, 2 1s, 2 18s is 36, 18 ఇంటూ 3 అంటే 54√3 అనేది మనకి ఆన్సర్ అయితే అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు 64% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్.
ఫైండ్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ obtained ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 4%. సో ఇక్కడ చూడండి, పర్చేస్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ కి 64% ఉంది అన్నారు. అంటే కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ తీసుకుంటే, సపోజ్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే పర్చేస్ ప్రైస్ ఎంత ఉంది, ఇందులో 64% అంటే 64 రూపీస్ ఉంది. నౌ ఫైండ్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ obtained ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 4%. సో అగైన్ డిస్కౌంట్ ఇచ్చారు వాళ్ళు 4%. డిస్కౌంట్ ఇచ్చినాక వచ్చేది ఏంది మనకి, సెల్లింగ్ ప్రైస్ కదా. అండ్ డిస్కౌంట్ అనేది ఏ వాల్యూ మీద ఇస్తారు, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. సో 100 లో 4% ని మైనస్ చేస్తే, అంటే 4 ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 96 వస్తుంది. నవ్వు చూడండి, కాస్ట్ ప్రైస్ ఏమో 64 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 96 ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది, 96 మైనస్ 64 అంటే 32. ఈ 32 అనేది ప్రాఫిట్ అపాన్ కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 64. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. నౌ 32 వన్స్, 32 2s is 64, 2 వన్స్, 2 5s is 10. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 50% ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ డి అనేది ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఏ parallelogram whose all sides are equal and diagonals are unequal is called. సో ఈజీ క్వశ్చన్, మనకి తెలుసు కదా, ఒక స్క్వేర్ అనేది, స్క్వేర్ లో మనకి ఆల్ సైడ్స్, ఆల్ యాంగిల్స్ అనేవి 90 డిగ్రీ ఉంటాయి అండ్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అండ్ రెక్టాంగిల్ వచ్చేసరికి, రెక్టాంగిల్ ఏమైతే సైడ్స్ అనేవి అన్ఈక్వల్ గా ఉంటాయి. కానీ ఇక్కడ మనకేం అడుగుతున్నారు, సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి, డయాగ్నల్స్ అనేవి అన్ఈక్వల్ గా ఉండాలి అన్నారు. సో స్క్వేర్ లాగా ఉండే ఇంకో క్వాడ్రిలేటరల్ ఏంది మనకి, రాంబస్ ఉంటది స్క్వేర్ లాగా. ఈ రాంబస్ లో ఆల్ యాంగిల్స్ అనేవి 90 డిగ్రీ ఉంటాయి, ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. కాకపోతే డయాగ్నల్స్ ఒక్కటే అన్ఈక్వల్ గా ఉంటాయి. D1 అనేది D2 కి ఈక్వల్ గా ఉండదు. సో మన ఆన్సర్ వచ్చేసి రాంబస్ అనమాట. సో స్క్వేర్ కాదు, రెక్టాంగిల్ కాదు, కైట్ కాదు అనమాట. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అని ఇచ్చారు. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూనే కదా మనం సాల్వ్ చేయాల్సింది. ఇక్కడ 2/3 ప్లస్ 1/3 అని ఉంది. డినామినేటర్ సేమ్ గా ఉంది కదా. సో 1 times 3, 2 plus 1 అంటే 3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో ఈ టోటల్ వాల్యూ మనకి 1 వచ్చింది. 1 into 23 అంటే 23 మైనస్ ఆఫ్ మైనస్ 13 ప్లస్ 6. సో 23 లో 13 మైనస్ అయితే ఎంత ఉంటుంది, 10 వస్తుంది. 10 ప్లస్ 6 అంటే 16. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of the present ages of a man and his wife is 7:6. After 6 years, this ratio will be 8:7. If at the time of their marriage, the ratio of their ages was 4:3, then how many years ago were they married? So, idoka good question anamata. So, star mark cheskundaam. Okay na? Now, man and వాళ్ళ వైఫ్ ప్రెసెంట్ ఏజ్ రేషియో 7:6 అన్నారు. 6 years తర్వాత ఇదే ఏజ్ రేషియోస్ ఏమైంది, 8:7 అయింది. అయితే వాళ్ళ మ్యారేజ్ టైం అప్పుడు వాళ్ళ ఏజ్ రేషియోస్ 4:3 ఉంటే ఎన్ని ఇయర్స్ బిఫోర్ వాళ్ళకి మ్యారేజ్ అయిందో అని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ మ్యాన్ అండ్ వాళ్ళ వైఫ్ ఇలా తీసుకుందాం. ప్రెసెంట్ ఏజ్ రేషియోస్ ఎలా ఉంది, 7:6 అని ఉంది. ఓకేనా? నౌ ఆఫ్టర్ 6 years, ప్రెసెంట్ నుంచి 6 years తర్వాత 8:7 వాళ్ళిద్దరికి ఏజ్ రేషియో ఉంటుంది. నౌ ఇక్కడ మనకి ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి కదా మ్యాన్ కి అండ్ ఉమెన్ కి. సో 7 - 6 అంటే 1 యూనిట్. ఇక్కడ కూడా 8 - 7 అంటే 1 యూనిట్. సో ఇక్కడ 1 యూనిట్ కాన్స్టెంట్ గానే ఉంది కాబట్టి నౌ మ్యాన్ ఏజ్ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. 7 నుంచి 8 కి ఇంక్రీజ్ అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 1 యూనిట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ 1 యూనిట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, 6 years పట్టింది కదా. సో 1 యూనిట్ అంటే 6 years అయితే సో ప్రెసెంట్ మ్యాన్ ఏజ్ ఏమైంది, 7 యూనిట్స్ ఉంది. సో 7 into 6 చేస్తే 7 into 6 is 42. సో మ్యాన్ ప్రెసెంట్ ఏజ్ 42 years. ఉమెన్ ది 6 into 6 దట్ ఈస్ 36 years. సో ఇక్కడ రాద్దాం, మ్యాన్ అండ్ ఉమెన్ ప్రెసెంట్ వాళ్ళ ఏజెస్ వచ్చేసి 42 years, ఉమెన్ దేమో 36 years. నౌ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళ ఏజ్ రేషియోస్ 4:3 అన్నారు. సో మ్యాన్ ది 4 అయితే ఉమెన్ ది 3. అయితే ఎన్ని ఇయర్స్ బిఫోర్ వాళ్ళకి మ్యారేజ్ అయింది అన్నారు కదా. సో ఇక్కడ చూడండి 4 - 3 అంటే 1 యూనిట్ అవునా. ఇక్కడ 42 లో నుంచి 36 మైనస్ చేస్తే 6 కదా. ఈ 42 అనేది ఇయర్స్, ఇక్కడ ఇయర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అవునా. సో ఇక్కడ మనకి 6 years వస్తుంది. సో ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్ గా ఉండేది కాబట్టి సో ఈ 1 యూనిట్ అనేది మనకి 6 years ని రిప్రజెంట్ చేస్తుంటే అప్పుడు మ్యాన్ ఏజ్ ఏమైంది
మ్యారేజ్ టైం అప్పుడు, ఇది మ్యారేజ్ అప్పుడు. సో 4 into 6 చేస్తే 6 into 4 is 24, 6 into 3 is 18. సో మ్యాన్ ఏజ్ 24 years, ఉమెన్ ఏజ్ 18 years ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ప్రెసెంట్ మ్యాన్ ఏజ్ 42 years. సో 42 నుంచి 24కి వెళ్ళాలంటే ఎన్ని ఇయర్స్ మైనస్ చేయాలి మనం? 42 minus 24, దట్ ఈస్ 18 years. సో 18 years బిఫోర్ వాళ్ళకి మ్యారేజ్ అయిందనమాట. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సింపుల్. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ మ్యాన్ అండ్ ఉమెన్ వాళ్ళ వైఫ్ ఏజ్ రేషియోస్ ని తీసుకున్నాం. ఇక్కడ ఏజ్ గ్యాప్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి 7 నుంచి 8 కి అంటే 1 యూనిట్ ఇంక్రీజ్ అవడానికి 6 years టైం పట్టింది అన్నాం. సో ఈ యూనిట్ ద్వారా మనం ఏం చేసాం, ప్రెసెంట్ మ్యాన్ ఏజ్ ఎంత, ఉమెన్ ఏజ్ అనేది ఎంత అని చెప్పి తెలుసుకున్నాం. సో ఇక్కడ ప్రెసెంట్ మ్యాన్ ఏజ్ 42 years అయితే ఉమెన్ ఏజ్ 36 years. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నారు మనకి, వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ రేషియోస్ 4:3 ఉంది అన్నారు. సో 4:3 తీసుకున్నాం. ఇది యూనిట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ ఇయర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అవునా? 42 years, 36 years. సో ఈ 1 యూనిట్ అనేది 6 years కి ఈక్వల్ అయితే అప్పుడు 4 యూనిట్స్ ఏమైంది, 4 into 6 దట్ ఈస్ 24 years అండ్ 3 into 6 అంటే 18 years. సో ఇప్పుడు ఏం చేసాం మనము, ప్రెసెంట్ మ్యాన్ ఏజ్ 42 years కాబట్టి మ్యారేజ్ టైం అప్పుడు ఆయనకి 24 years ఉంది. సో 42 లో నుంచి 24 ని మైనస్ చేసాం. 42 minus 24 ఈస్ 18. సో 18 years బిఫోర్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందనమాట. సో అందుకని మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అయింది. నెక్స్ట్, మిస్టర్ సక్సేనా buys some pens at the cost of 150 per dozen. He sells them at the rate of 15 rupees each. Find his percentage profit and loss. సో ఇక్కడ సక్సేనా కాస్ట్ ప్రైస్ వచ్చేసి 150 rupees పర్ డజన్. ఒక్క డజన్ 150 rupees కి కొన్నారు. సో కాస్ట్ ప్రైస్ ఏమైంది, 150 rupees ఒక డజన్ అయితే డజన్ కి ఎన్ని ఉంటాయి మనకి, 12 pens కదా. సో అప్పుడు 1 pen ఏమైంది, 150/12 అయింది. అవునా? నెక్స్ట్, సెల్లింగ్ ప్రైస్, హీ సెల్స్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 rupees. సో ఒక్కొక్క పెన్ అతను 15 rupees కి సెల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క పెన్ ఎంత కొన్నాడు, డజన్ పెన్స్ 150కి అయితే సో డజన్ పెన్ 150 rupees. 1 pen ఏమైంది, 150/12 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఏంటి, 1 pen సెల్లింగ్ ప్రైస్ 15 rupees. సో ఇప్పుడు ప్రాఫిట్ లాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ 15 ones 15, 15 tens is 150, 2 5s 10, 2 6 12. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 5/6 వచ్చింది కదా. 5 ఇక్కడ తీసుకొని 6 ఈ సైడ్ మల్టిప్లై చేసేస్తే కాస్ట్ ప్రైస్ 5 ఉండిద్ది, సెల్లింగ్ ప్రైస్ 6 ఉండిద్ది. సో ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది మనకి, 1 యూనిట్ గ్యాప్ ఉంది. ఈ 1 అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, కాస్ట్ ప్రైస్ మీద 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది. సో అందుకని ఇది మనకి ప్రాఫిట్ అయింది. లాస్ ని ఎలిమినేట్ చేసేస్తే నా 1 యూనిట్ అనేది ఇంక్రీజ్ అయింది అపాన్ కాస్ట్ ప్రైస్ దట్ ఈస్ 5 into 100. సో 1/5 into 100 అంటే 20% కదా. సో 20% ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ట్రయాంగిల్ ABC is similar to triangle DEF such that 2AB is equal to DE and BC is equal to 8 cm, then what is EF equal to? సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ట్రయాంగిల్ ని డ్రా చేసుకుందాం, అప్పుడు క్వశ్చన్ అనేది అర్థమైంది. ఓకే, సో ఫస్ట్ ఇలాగా 2 triangles ని తీసుకున్నాము. ఈ ట్రయాంగిల్స్ ని ట్రయాంగిల్ ABC అన్నారు కదా. సో ఫస్ట్ ABC, సెకండ్ ట్రయాంగిల్ DEF. సో ఏ వచ్చిన దగ్గర D, అట్లానే BE, C అంటే F. నౌ 2 times of AB ఈజ్ ఈక్వల్ టు DE అని అన్నారు. సో అప్పుడు AB డివైడెడ్ బై DE ఏమైంది, సో ఈ 2 ఈ సైడ్ వెళ్ళిపోతే డివైడ్ అయిపోయింది కదా, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ డివైడ్ అయింది, 1/2 అయింది. అంటే AB అనేది 1 యూనిట్ ఉన్నప్పుడు DE లెంత్ ఎంత అయింది, 2 units అయింది. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు, BC లెంత్ 8 centimeters అన్నారు. సో BC అనేది 8 centimeters ఉన్నప్పుడు EF ఏమైంది, సో ఇక్కడ 1 యూనిట్ అంటే ఈ ట్రయాంగిల్లో DEF ట్రయాంగిల్లో 2 units అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఈ లెంత్ 8 centimeters అంటే EF లెంత్ ఏమైంది, 2 times అయింది కదా. సో 8 into 2 అంటే ఈ లెంత్ మనకి 16 centimeters అయింది. ఇదే కదా మనం అడిగింది EF అనేది ఎంత అని. సో EF 16 centimeters అవుతుంది అనమాట. ఆప్షన్ సి. నెక్స్ట్, the following pie chart shows the expenditure of a company in different regions P, Q, R, S, T and U during a particular year. Approximately what percent of the total expenditure incurred by the company is spent on region S? సో ఇక్కడ మనకి ఒక కంపెనీ డిఫరెంట్ రీజన్స్ లో ఎంత ఎక్స్పెండిచర్ చేసిందో 1 year లో ఆ డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది రీజన్ ఎస్ తో కంపేర్ చేస్తే, రీజన్ ఎస్ అనేది
టోటల్ ఎక్స్పెండిచర్ తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో రీజన్ ఎస్ అంటే ఇక్కడ 95 డిగ్రీ ఉంది కదా, సో 95 డిగ్రీ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్, ఈ టోటల్ యాడ్ చేస్తే మనకి ఆల్ రీజన్స్ 360 డిగ్రీ వస్తుంది. సో 95 డిగ్రీ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 360 డిగ్రీ, పర్సంటేజ్ కాబట్టి 100. ఈ జీరో క్యాన్సిల్, 2 5s ఈజ్ 10, 2 18s అంటే 36 కదా. సో ఇప్పుడు మనం డివిజన్ మెథడ్ అప్లై చేద్దాము. సో 5 into 5 అంటే 25, 5 9s 45, 45 plus 2 అంటే 47. సో ఇలాగా డివైడ్ చేసి సాల్వ్ చేద్దాం. 18 ఓకేనా. నౌ 18 into 2 అంటే 36 కదా, 115 ఉంటుంది. నౌ 18 into 6 చేస్తే మనకి 108 వస్తుంది. సో 18 into 6 is 108. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 2 డిజిట్స్ అనేది 26 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ 2 డిజిట్స్ ఆప్షన్ డి లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని మనల్ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నారు. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నుంచి బిగ్ అనమాట. ఓకే, నౌ ఫస్ట్ ఆప్షన్ చూస్తే 3 into 2 అంటే 6, 1 into 5 అంటే 5. ఇక్కడ చూడండి ఫస్ట్ 6 వచ్చింది, తర్వాత 5 వచ్చింది. మనకు రావాల్సింది ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ కదా, సో అందుకని ఆప్షన్ 1 అనేది రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ 5 into 1 అంటే 5, 3 into 2 అంటే 6, నెక్స్ట్ 5 into 2 అంటే 10, 5 into 3 అంటే 15. సో ఇక్కడ స్మాల్ బిగ్గర్, అగైన్ స్మాల్ అండ్ గ్రేటర్ వాల్యూ. నెక్స్ట్ 7 into 3 అంటే 21, 5 into 4 అంటే 20. సో ఇక్కడ చూడండి 21 20 వచ్చింది. ఫస్ట్ మనకి స్మాల్ వాల్యూ కదా రావాల్సింది, సో అందుకని ఈ పాయింట్ దగ్గర ఈ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ 3 into 5 అంటే 15, 1 into 6 అంటే 6. సో చూడండి ఇక్కడ గ్రేటర్ వచ్చింది, స్మాలర్ వచ్చింది. సో ఆప్షన్ 3 కూడా రాంగ్. సో 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ అనేది రైట్ అయింది కదా, ఒకసారి వెరిఫై చేయండి. 5 into 1 is 5, 3 into 2 అంటే 6, సో 5 6. నెక్స్ట్ 7 into 2 14, 5 into 4 20, 14 20. నెక్స్ట్ 5 into 4 20, 7 into 3 is 21, సో ఇక్కడ 20 21. నెక్స్ట్ 6 into 3 is 18, 5 into 5 అంటే 25. సో అన్ని మనకి స్మాలర్ గ్రేటర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ అయితే అనమాట. నెక్స్ట్, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ having area 100 meters square and length of one side is 20 meter at the rate of rupees 30 per meter. సో ఇక్కడ చూడండి ఒక రెక్టాంగులర్ ప్లాట్ ని తీసుకుందాము. ఈ రెక్టాంగులర్ ప్లాట్ కి ఏరియా వచ్చేసి 100 మీటర్ స్క్వేర్ అన్నారు. ఏరియా 100 మీటర్ స్క్వేర్. సో ఏరియా అంటే ఏమైంది రెక్టాంగులర్ కి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. ఇక్కడ లెంత్ వాల్యూ 20 మీటర్స్ అని ఇచ్చారు. సో 20 మీటర్స్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 100 అని తీసుకుంటే ఈ జీరో క్యాన్సిల్, 2 1s, 2 5s is 10. సో బ్రెడ్త్ ఎంత వచ్చింది మనకి 5 మీటర్స్ వచ్చింది. నా ఈ రెక్టాంగులర్ ప్లాట్ చుట్టూ మనల్ని ఫెన్సింగ్ వేయాలి అని చెప్పన్నారు. సో ఇలా ఫెన్సింగ్ వేస్తే పర్ మీటర్ కి 30 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో టోటల్ ఫెన్స్ వేయాలంటే ఎంత అయితే ఫస్ట్ పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. పెరిమీటర్ అంటే 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్, ఇది పెరిమీటర్. పర్ మీటర్ 30 అయితే ఇంత ఏరియాకి ఎంత అయింది ఇంటూ 30. సో ఇక్కడ 2 ఇంటూ లెంత్ అంటే 20, 20 plus 5 అంటే 25, 25 into 30. సో 25 into 2 అంటే 50, 50 into 3 అంటే 1500. ఓకేనా, ఈ జీరో ఉంది కాబట్టి 1500. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద ట్రాఫిక్ లైట్స్ ఎట్ 3 different crossings turn red after every 30 seconds, 45 seconds and 60 seconds respectively. If they all turn red simultaneously at 8:30 AM, at what time will they turn red simultaneously again? సో ఇక్కడ మనకి ట్రాఫిక్ లైట్స్ అనేవి 3 different క్రాసింగ్స్ దగ్గర రెడ్ లైట్ అనేది ఎప్పుడెప్పుడు వచ్చింది, ఒక లైట్ ఏమో 30 seconds ఉన్నప్పుడు, అంటే ప్రతి 30 seconds కి ఒకసారి రెడ్ లైట్ వచ్చింది అనమాట ఒక క్రాసింగ్ దగ్గర. సిమిలర్ గా ఇంకో క్రాసింగ్ దగ్గర ప్రతి 45 seconds కి ఒకసారి రెడ్ లైట్ అనేది వెలిగిద్ది. సిమిలర్ గా ఇంకో క్రాసింగ్ దగ్గర ప్రతి 60 seconds కి ఒకసారి రెడ్ లైట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఆల్ 3 క్రాసింగ్స్ దగ్గర రెడ్ లైట్ అనేది 8:30 AM కి ఒకసారి బ్లింక్ అయితే ఒకేసారి వస్తే మన నడుతుంది ఇంకోసారి ఇలానే అన్ని క్రాసింగ్స్ దగ్గర 3 రెడ్ లైట్స్ ఒకేసారి బ్లింక్ అవడానికి ఎంత టైం పడుతుంది అన్నారు. సో ఫస్ట్ మనము 30 seconds, 45 seconds, 60 seconds అని ఇచ్చారు కదా, అంటే ఈ టోటల్ కి ఎల్సిఎం తీసుకోవాలన్నమాట.
సో ఎల్సిఎం ఆఫ్ 30, 45, 60. సో ఇక్కడ చూడండి 30 అంటే 15 into 2, 45 అంటే 15 into 3, 60 అంటే 15 into 4. సో 15 కామన్ గా ఉంది కాబట్టి ఫస్ట్ మనకి ఎల్సిఎం 15 వచ్చింది. నెక్స్ట్ 2 and 4 లో కంపేర్ చేస్తే ఎల్సిఎం గ్రేటర్ కదా, అంటే 4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3ని తీసేసుకుంటే 15 into 4 ఏమైంది, 60 అయింది. సో 60 into 3, 3 into 6 అంటే 18. సో 180 ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సెకండ్స్ కదా. సో 180 సెకండ్స్ అయినాక మళ్ళీ ఈ 3 లైట్స్ అనేది ఒకేసారి ఆన్ అవుతాయి అనమాట. సో 180 సెకండ్స్ అంటే మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే ఏమైంది, డివైడెడ్ బై 60 చేయాలి. సో దట్ ఈస్ 6 1 6 3 is 18. సో ఆఫ్టర్ 3 మినిట్స్ అవి 3 ఒకేసారి ఆన్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ టైం 8:30కి ఒకసారి ఆన్ అయింది అని అన్నారు కదా. సో 8:30 తర్వాత మళ్ళీ 3 minutes కి, దట్ ఈస్ 8:33కి మళ్ళీ ఒకేసారి ఆన్ అవుతాయి. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 2 express trains 320 meter and 380 meter long leave Ahmedabad for Delhi at the same time. Their speeds are 84 km per hour and 42 km per hour respectively. In how many seconds will the faster train cross the slower train? సో ఇక్కడ ఇన్ హౌ మెనీ సెకండ్స్ అన్నారు. 2 ట్రైన్స్ లెంత్ ఎంత ఇచ్చారు, 320 meters అండ్ 380 meters అని ఇచ్చారు కదా. అయితే స్పీడ్స్ ఏమో 84 kilometers 42 kilometers అని ఇచ్చారు. సో ఫస్ట్ చూడండి, హౌ మచ్ టైమ్ ఈస్ నీడెడ్ అన్నారు కాబట్టి వీ నో దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టైం అనేది ఎంత అని. డిస్టెన్స్ ఏమైంది, లెంత్ ఆఫ్ ద 2 trains. సో 320 + 380 ఏమైంది, 700 అయింది. సో 300 600, ఈ 20 and 80 ఏంది, 100. సో 600 + 100 అంటే 700 meters డివైడెడ్ బై, ఇది మీటర్స్ లో ఉంది. నెక్స్ట్ స్పీడ్ ఏముంది ఇక్కడ, 84 and 42 కదా. ఈ 2 ట్రైన్స్ ఒకేసారి అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయి, అంటే సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాయి. ఒక ట్రైన్ స్పీడ్ 84 అయితే, సో ఇది 42 తీసుకున్నాం స్లోవర్ ట్రైన్ కాబట్టి, ఈ ట్రైన్ 84. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమైంది, సబ్ట్రాక్ట్ అయింది కదా. 84 - 42 ఈజ్ 42. సో ఇక్కడ స్పీడ్ అనేది 42 km/h లోకి ఉంది. మీటర్ పర్ సెకండ్స్ లోకి మార్చాలంటే ఇంటూ 5/80. సో నా 5 1s 5, అగైన్ 5 14s is 70. E0 as it is. Now 14 1s 14, 14 3s is 42, 3 1s 3 6 is 18. సో 6 into 10 అంటే 60 seconds. సో 60 seconds అనేది మనకు ఆన్సర్ అయింది. ఆప్షన్ సి. నెక్స్ట్ 2 trains start at the same time from station A and station B respectively, moving towards each other at 60 km/h and 40 km/h respectively. By the time they meet each other, the faster train has covered 60 km more than the slower train. What is the distance between the 2 trains? సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమన్నారంటే 2 స్టేషన్స్ నుంచి స్టేషన్ ఏ అండ్ బి అని తీసుకుంటే, ఏ నుంచి ట్రైన్ ఎక్స్, బి నుంచి ట్రైన్ వై. సో ఇలాగ ఎక్స్ అండ్ వై తీసుకున్నాం. 2 ట్రైన్స్ ఇలా ట్రావెల్ అవుతుంది. ఎక్స్ స్పీడ్ ఏమో 60 km/h అన్నారు, వై స్పీడ్ ఏమో 40 km/h. సో ఈ 2 ట్రైన్స్ అనేవి మీట్ అయ్యే టైంకి ఎక్స్ ట్రైన్ అనేది, అంటే ఈ స్పీడ్ ఎక్కువ ఉంది కదా, సో ఎక్స్ ట్రైన్ అనేది 60 kilometers ఎక్కువ ట్రావెల్ చేసి ఉండిద్ది అన్నారు. అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఈ 2 స్టేషన్స్ అనేది ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, 60లో నుంచి 40 మైనస్ చేస్తే ఎంత, 20 వస్తుంది. సో ఇక్కడ స్పీడ్ కాబట్టి 20 km/h అంటే 1 hour లో ఈ ఎక్స్ ట్రైన్ అనేది 20 kilometers ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తుంది, అవునా. సో 1 hour లో ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ తో కంపేర్ చేస్తే 20 kilometers ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తుంది. మనల్ని అడుగుతుంది 60 kilometers ఎక్కువ ట్రావెల్ చేసింది అని చెప్పి అన్నారు. సో 60 kilometers ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎక్స్ ట్రైన్ కి 3 hours టైం పడుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, మనల్ని అడుగుతుంది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ స్పీడ్ ఏమైంది, ట్రైన్ ఎక్స్ దేమో 60 km/h, వైదేమో 40 km/h. ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది కాబట్టి స్పీడ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో 60 + 40 అంటే 100 ఇంటూ టైమ్ ఈస్ 3 hours. సో 3 into 100 అంటే 300 kilometers ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో ఈ 2 ట్రైన్లు మీట్ అయ్యే టైంకి అన్నారు కాబట్టి ఈ 2 ట్రైన్లు ఇలా మీట్ అయిపోతాయి కదా. సో ఈ మీట్ అయ్యే టైంకి మనకి 60 kilometers ఎక్స్ట్రా ట్రావెల్ చేసి ఉంటుంది అన్నారు ఎక్స్. సో 60 kilometers ట్రావెల్ చేయాలి అంటే ట్రైన్ ఎక్స్ ఎన్ని అవర్స్ నడిచి ఉండాలి, 3 hours నడిచి ఉండాలి. సో అప్పుడు ట్రైన్ వై కూడా 3 hours ట్రావెల్ చేసి ఉంటుంది కదా. సో కంప్లీట్ 3 hours లో మనకి
స్పీడ్ ఏమో 100 అని వచ్చింది. సో 3 into 100 చేస్తే డిస్టెన్స్ వస్తుంది, దట్ ఈస్ 300 కిలోమీటర్స్ అని. నెక్స్ట్, the fraction obtained by adding 2 to the numerator and 5 to the denominator of a fraction is equal to 1 by 2. Also, the fraction obtained by subtracting 2 from both its numerator and denominator is equal to 1 by 3. Find the fraction. సో ఒక ఫ్రాక్షన్ కి మనము సపోజ్ x by y అనేది ఫ్రాక్షన్ అని తీసుకుంటే న్యూమరేటర్ కి 2 యాడ్ చేసి డినామినేటర్ కి 5 యాడ్ చేస్తే ఈ ఫ్రాక్షన్ అనేది 1 by 2 కి ఈక్వల్ అని అన్నారు. నెక్స్ట్ కండిషన్ ఏమన్నారు? నెక్స్ట్ కండిషన్ ఈ సబ్ట్రాక్టింగ్ 2 ఫ్రమ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ గివ్స్ 1 by 3 అన్నారు. సో ఇప్పుడు న్యూమరేటర్ లో నుంచి అండ్ డినామినేటర్ లో నుంచి 2 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఫ్రాక్షన్ విలువ అనేది 1 by 3 అయింది అన్నారు. సో ఆ ఫ్రాక్షన్ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ని వెరిఫై చేద్దాం. x plus 2, సో 4 plus 2 అంటే 6, 17 plus 5 అంటే 22. సో 6 by 22 అనేది 1 by 2 కి ఈక్వల్ కాదు కదా. సో ఆప్షన్ ఏ ఈస్ రాంగ్. నెక్స్ట్ 8 plus 2 అంటే 10, 15 plus 5 అంటే 20. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 1 by 2 వస్తుంది కదా. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ 2 ఆప్షన్స్ కూడా వెరిఫై చేద్దాం. 1 plus 2 అంటే 3, 7 plus 5 అంటే 12. సో ఇక్కడ 3 1s 3 4s 1 by 4 వస్తుంది. సో ఆప్షన్ సి ఈస్ రాంగ్. నెక్స్ట్ 3 by 5, 3 plus 2 అంటే 5, 5 plus 5 అంటే 10. సో 5 1s 5 2s. సో ఇక్కడ కూడా మనకి 1 by 2 వస్తుంది కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి, బి అండ్ డి. సో ఈ బి అండ్ డి లో ఏది మనకి రైట్ ఆన్సర్ అని తెలుసుకోవడానికి ఈ కండిషన్ ని వెరిఫై చేద్దాం. x minus 2 అంటే 8 minus 2 దట్ ఈస్ 6 డివైడెడ్ బై 15 minus 2 అంటే 13. సో 6 by 13 అనేది 1 by 3 కి ఈక్వల్ కాదు కదా. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ కాదు. సో 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ ఈస్ రైట్. ఒకసారి వెరిఫై చేద్దాం. 3 minus 2 అంటే ఎంత? 1. 5 minus 2 అంటే 3. సో 1 by 3 అనేది 1 by 3 కి ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి ఆప్షన్ బి, డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if a plus 1 divided by a is equal to k, then find the value of a square minus 1 divided by a square. సో ఈ ఫామ్ ని మనం a plus 1 divided by a is equal to k అని చెప్పి రాసుకుంటే, now a by a plus 1 by a is equal to k అని రాసుకోవచ్చు కదా. ఈ a క్యాన్సిల్ అయిపోతే 1 plus 1 by a is equal to k. సో ఇక్కడ నుంచి 1 by a వాల్యూ ఏమైంది? k minus 1. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ a square minus 1 divided by a square. సో సేమ్ ఇక్కడ a square by a square minus 1 by a square. a square క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్, ఇప్పుడు ఈ a square ని 1 by a హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి ఇప్పుడు 1 minus 1 by a హోల్ స్క్వేర్. సో ఈ 1 by a దగ్గర మనం k minus 1 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 minus k minus 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ a minus b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఇప్పుడు మైనస్ తో మల్టిప్లై చేస్తే 1 minus k స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2k ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి 2k మైనస్ k స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 2k మైనస్ k స్క్వేర్. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై చేయమన్నారు. నౌ మనం ఏం చేద్దామంటే రేషనలైజ్ చేద్దాం. ఓకే, 1 plus sin theta అండ్ 1 plus sin theta మల్టిప్లై అండ్ డివైడ్ బై 1 plus sin theta చేస్తే 1 plus sin theta ఇంటూ 1 plus sin theta ఏమైంది? 1 plus sin theta హోల్ స్క్వేర్ అయితే డివైడెడ్ బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a అంటే 1, b అంటే sin theta. సో 1 మైనస్ sin స్క్వేర్ theta ఏమైంది? cos స్క్వేర్ theta అయింది. సో ఈ రూట్ స్క్వేర్ అండ్ ఈ స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 1 plus sin theta డివైడెడ్ బై cos theta. సో 1 by cos theta అంటే secant theta, sin theta by cos theta అంటే tan theta. సో secant theta plus tan theta is our answer. Option C. Next, if x is equal to 3 then the fourth proportional 2. సో ఇక్కడ x వాల్యూ 3 పుట్ చేస్తే అండ్ ఫోర్త్ ప్రపోర్షనల్ అనేది ఏందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఏముంది? x plus 7x, నెక్స్ట్ ఏమో x plus 5, నెక్స్ట్ x plus 6. సో x వాల్యూ 3 అన్నారు కదా. 3 into 7 అంటే 21 అండ్ ఇక్కడ 3 plus 21 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 24.
నెక్స్ట్ 3 ప్లస్ 5 అంటే 8, 3 ప్లస్ 6 అంటే 9. సో 24:8 ఈజ్ ప్రపోర్షనల్ టు 9:y అని తీసుకుందాం. నౌ product of middle terms is equal to product of extreme terms. 8 into 9 is equal to 24 into y. Now 8 ones, 8 threes is 24, 3 ones, 3 threes is 9. So ikkada fourth proportional y దేనికి ఈక్వల్ అయింది, 3 కి ఈక్వల్ అయింది. So option D is our answer. Next. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.